నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగార్జున దాఖలు చేసిన ఓ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తరహాలోనే ఇప్పుడు నాగార్జున కూడా ఊరట లభించినట్టయింది. తనకు సంబంధం లేకుండా తన ఫోటోలు, ఫీచర్స్ ని 10 వెబ్సైట్లు వాడుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ తన వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కుల్ని పరిరక్షించాలని, తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, ఇతర లక్షణాలను వాడుకోకుండా సంస్థల్ని శాశ్వతంగా నియంత్రించాలని కోరుతూ దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్సైట్లు నాగార్జున వ్యక్తిత్వ హక్కులు, నైతిక హక్కులను ఉల్లంఘించకుండా ఆయన వస్తువులు, సేవలను ఆయన నుండి వెలువడే లేదా ఆమోదించినవిగా బదిలీ చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో నిషేధం విధించింది. ఇటు టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకైతే ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానిపై ఇవాళ హైకోర్టు అయితే విచారణ జరిపింది. సో ఎలాంటి ఉత్తర్వులను జారీ చేసింది? ఇటీవల హీరో నాగార్జున తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి, తగిన ఆదేశాలను జారీ చేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. సో తనకు సంబంధం లేకుండా తన ఫోటోలు, ఫీచర్స్ ను వెబ్సైట్లలో వాడుకోవడాన్ని అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ఈ పిటిషన్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. తన వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కుల్ని పరిరక్షించాలని, తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, ఇతర లక్షణాలను వాడుకోకుండా సంస్థల్ని శాశ్వతంగా నియంత్రించాలని కోరుతూ నాగార్జున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. వెబ్సైట్లు నాగార్జున వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కులను ఉల్లంఘించకుండా ఆయన వస్తువులు, సేవలు ఆయన నుండి వెలువడే లేదా ఆమోదించినవి బదిలీ చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో నిషేధాన్ని విధించడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం కోర్టు ఈ తీర్పు చెప్పడం జరిగింది. గతంలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఈ రకమైనటువంటి ఉద్దేశాలను తెలుపుతూ పిటిషన్ దాఖలు చేయగా అటువంటి తీర్పునే ఇప్పుడు నాగార్జునకు హైకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవానికి ఇటీవల కాలంలో సోషల్ మీడియా టెక్నాలజీ అనేది ఎక్కువైన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఇబ్బందికరంగా ఇటు నాగార్జునకు సంబంధించి, హీరోలకు సంబంధించి కావచ్చు, హీరోయిన్లకు సంబంధించి వాళ్ళ యొక్క ఫేస్లను మార్పింగ్ చేయడం, అలాగే డూప్లికేట్స్ ను క్రియేట్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇబ్బందికరమైనటువంటి మార్పింగ్ వీడియోలను, ఫోటోలను క్రియేట్ చేసుకోవడంతో ఇది సెలబ్రిటీలకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు కొంతమంది నాగార్జునే ప్రకటన చేస్తున్నారు అని ప్రేక్షకులు నమ్మేలాగా, పబ్లిక్ అనుకునేలాగా అతని పేరుని, స్వరాన్ని ఉపయోగించుకుంటూ